దేవుడు ఏదో ఓడిపినట్టుగా, అపవాది ఏదో గెలిచినట్టుగా, ఏదో అపవాది లోకానంతా ఏళ్తున్నట్టుగా భయపడుతున్నారు. నో 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 నో, ఐ వాంట్ టు రిమైండ్ యూ టుడే, దేవుడు ఇంకా సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. ఆయన చిత్తం మాత్రమే నెరవేరుతుంది. దాన్ని బట్టి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? తలంచిని జరగలేదు, మీరు ఆశపడింది జరగలేదు, మీరు అనుకునే ఇల్లు కట్టుకోలేదు, మీరు అనుకునే ఇల్లు కొనుక్కోలేదు, మీరు అనుకున్న ఉద్యోగం సంపాదించుకోలేదు, మీకు రావాల్సిన ప్రమోషన్ పొందుకోలేదు. ఆ మనుషుడిని దొంగిలించుకుని పోతుందండి, దోచుకుని పోతుందండి. ఈరోజు చాలామంది వారిలో నిరుత్సాహం ఉందన్నది గ్రహించుకోలేకపోతున్నారు. దే డోంట్ ఈవెన్ రియలైజ్ ద డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ రెండు ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఒక మనుషుడిని దేవుని చిత్తంలోకి వెళ్ళకుండా, దేవుని త్రోలోకి వెళ్ళకుండా, దేవుని నుంచి తప్పిస్తూ, దేవుని చిత్తాన్ని నుంచి తొలగిస్తూ, దేవుని బిడ్డని నాశనం చేసేది డిప్రెషన్, యాంగ్జైటీ. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదురు చూసావా, నువ్వు శక్తిని పొందుకుంటావు. నువ్వు ఎదురు చూసావా, నువ్వు పక్షిరాజులాగా రెక్కలు తీసుకుని ఎత్తైన స్థలంలో ఎగురుతావు. ఎంతమంది ఎత్తైన, మీలో కష్టం అధికపరుస్తాడు, పోరాటాన్ని అధికపరుస్తాడు, హింసలను అధికపరుస్తాడు. మీరు సహించుకున్నట్లుగా మిమ్మల్ని ఇంకనూ తొక్కుతాడు దేవుడు. నా బలిష్టమైన హస్తం కింద అణిగి ఉండు. ఈరోజు కానీ దేవుడు అంటున్నాడు, మై డిజైర్, నా ఉద్దేశం, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీవు ఘనుడుగా నిలబడాలి. విడిచి దూరము